నా పేరు రాథోడ్ గణేష్, మా వైఫ్ పేరు రాథోడ్ మోనిక. సార్ మాది మా తాత ఇద్దరు ఉన్నారు, మా తాత అన్నదమ్ములు. అయితే ఒక తాత ఒక భాగం ఉంది, ఇంకో తాత మా సంఖ్య అయితే సంఖ్యకు 5 మెంబర్స్. మాది సికింద్రాపూర్ విలేజ్, మండల్ జగరాన్పల్లి, డిస్టిక్ నిజామాబాద్. అయితే మా తాతకు 5 మెంబర్స్ కొడుకులు. అయితే 4 మెంబర్స్ ఇల్లు కట్టుకున్నారు సార్. రాథోడ్ హరి, రాథోడ్ రాము, రాథోడ్ విఠల్, రాథోడ్ అమర్ సింగ్ కట్టుకున్నారు సార్. మా నాన్న పేరు కిషన్. అయితే పెంకుటిల్లు ఉన్నాయి సార్, మాది 100 ఇయర్స్ది. అయితే నేను వాళ్ళ 30 ఇయర్స్ నుంచి ఉంటున్నా, ట్యాక్స్ కూడా కడుతున్నా సార్. కరెంట్ బిల్ కూడా నా పైన ఉన్నది సార్. అది మన ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది సార్ దాంట్లో. అయితే ఇప్పుడు ఆ ఇల్లు కట్టనిస్తలేరు సార్. రాథోడ్ రాము R&B డిపార్ట్మెంట్ DE సార్. ఆయన పలుకుబడితో సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్, చంపాలని చూస్తున్నారు సార్. రాము అండ్ హరి వాళ్ళు రౌడీని తీసుకొస్తున్నారు సార్. పోలీస్ దగ్గర పోతే కూడా పోలీస్ వాళ్ళు పిటిషన్ తీసుకుంటలేరు సార్. వాళ్ళు ఏమంటే ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకోరా, ఇవాళరా, టుమారో, ఎల్లుండి ఇదే చెప్తున్నారు సార్ వాళ్ళు. నేను మొన్నటి వరకు దుబాయ్లో ఉండే సార్. మా మిస్సెస్ని బాగా హరాస్మెంట్ చేస్తున్నారు సార్ రాము అండ్ హరి, మా నాన్న కిషను. అసలు నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్. మాకు వాష్రూమ్ ఉండే, వాష్రూమ్ కూడా కులగొట్టేసి ఆయన రాము ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు సార్. మా తాత ఆస్తి కూడా మొత్తం ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఏమంటే అన్నీ నా పేరు మీద ఉందని రాము బెదిరిస్తున్నారు సార్. నా చిన్నపిల్లలు ఉన్నారు సార్. అసలు మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. వాళ్ళు బాగా హరాస్మెంట్ చేస్తున్నారు సార్. బెదిరిస్తున్నావు, నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, ఇల్లు నీ పేరు మీద ఎట్లా చేసుకున్నావు అనుకుంటా బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు కూడా మా నాన్నను భయపెట్టి CP దగ్గర, కలెక్టర్ దగ్గర, DPO దగ్గర, ఆర్మూర్ RDO దగ్గర కూడా అప్లికేషన్ ఇచ్చారు సార్. వాళ్ళు పలుకుబడితోని SI తోని ఇట్లా మాట్లాడిస్తున్నారు సార్. వాళ్ళు మా అప్లికేషన్ అయితే తీసుకుంటలేరు. అది రేపు ఏమైనా జరిగితే ప్రాణహాని ఉంది సార్. వాళ్ళ రాము, రాథోడ్, హరి వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలని నేను కోరుతున్నాను సార్. మా మిస్సెస్ కూడా ఇవాళ గొడవ అయింది సార్ మార్నింగ్. అయితే ఆ హరాస్మెంట్తోనే ఇవాళ పురుగుల మందు తాగింది సార్. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది సార్. ఆర్మూర్ హాస్పిటల్ తీసుకొచ్చినాం సార్. ఈ మందు తాగింది సార్. రాము, హరి వీళ్ళతోని ప్రాణహాని ఉంది సార్. అట్లాగే నాకు న్యాయం కావాలి సార్ నాకు.